రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సస్పెండెడ్ ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. అయితే వారిని విచారిస్తున్న దర్యాప్తు బృందం మరింత సమాచారం సేకరిస్తుంది. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో ఒక అగ్రనేత అరెస్ట్ కాబోతున్నారని, చంచల్గూడ జైల్లో అగ్రనేత కోసం వీఐపీ బ్యారెక్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు జైల్లో చిప్పకూడ తినక తప్పదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యే అగ్రనేత ఎవరనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తుంది.